వ్యాలంటైన్స్ డే గురించి మీకు తెలిసిందే మర్చిపోండి. జపాన్లో స్టోరీ మొత్తం వేరే. అవును, కరెక్ట్గా విన్నారు. ఇక్కడ అమ్మాయిలే అబ్బాయిలకి చాక్లెట్లిస్తారు. వెస్టర్న్ కంట్రీస్లో అబ్బాయిలిస్తే జపాన్లో అమ్మాయిలు. రూల్స్ మొత్తం రివర్స్. ఇదంతా 1950లలో ఒక చాక్లెట్ కంపెనీ ఐడియా. ఇప్పుడది ఒక కల్చర్ అయిపోయింది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇచ్చే ప్రతి చాక్లెట్కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. హాన్ మెయ్ చోకో అంటే నా మనసు నీకే సొంతం అని. ఇది కేవలం స్పెషల్ పర్సన్కి మాత్రమే. ఇక గిరీ చోకో అంటే బాధ్యత. బాస్కి, కొలీగ్స్కి ఇందులో ప్రేమ అస్సలుండదు. చూసారా తేడా? ఒకటి ప్రేమ కోసం, ఇంకొకటి ఆఫీస్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం. ఆగండి, ఇంకా ఉన్నాయి. ఫ్రెండ్స్కి టోమోచోకో, మనకి మనం జిబున్చోకో. అంటే అబ్బాయిలకి ఫ్రీగా చాక్లెట్లు పండగేనా? వాళ్ళేం చేయాలి? అస్సలు కాదు, వాళ్ళు కరెక్ట్గా ఒక నెల ఆగాలి. ఎందుకంటే మార్చి 14న పేబ్యాక్ డే ఉంది. దాన్నే వైట్ డే అంటారు. ఇప్పుడు గిఫ్ట్ తిరిగి ఇచ్చేటర్న్ అబ్బాయిల్దు. కానీ ఇక్కడొక ట్విస్ట్. వాళ్ళిచ్చే గిఫ్ట్ వాళ్ళకి వచ్చిన దానికన్నా 3 రెట్లు ఖరీదైంది అయ్యుండాలి. మామూలుగా అయితే వైట్ చాక్లెట్స్ ఇస్తారు, కానీ హోన్మే చోకో వస్తే మాత్రం జ్యువెలరీ తప్పదు. వైట్ డే రోజు గిఫ్ట్ రాలేదనుకోండి, దాని అర్థం నో థ్యాంక్యూ అని చెప్పినట్టే, చాలా సైలెంట్గా. కానీ ఇప్పుడీ ట్రెడిషన్ మొత్తం మారుతోంది. ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అయింది. గిరిచోకో అమ్మకాలు పడిపోతున్నాయి. చాలా ఆఫీసులు దీన్ని బ్యాన్ చేస్తున్నాయి కూడా. ఇప్పటి కొత్త స్టార్ జుబున్ చోకో అంటే సెల్ఫ్ లవ్, మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం. నమ్మలేరు గాని 65% మంది మహిళలు తమ కోసమే వాలంటైన్స్ చాక్లెట్ కొంటున్నారట. సో, బాధ్యతగా ఇచ్చే చాక్లెట్టా లేక మనకోసం మనం కొనుక్కునే సెల్ఫ్ లవ్ చాక్లెట్టా? ఏది బెటర్?